Welcome to D6. Hey, ఎవడ్రా నువ్వు? D for Deva, Prabhu Deva. The ultimate dance show. The king is back. అంటూ D6 వచ్చే వారం నుంచి ప్రారంభం కాబోతోంది. Hey, ఎవడ్రా నువ్వు? D for Deva, Prabhu Deva. D అంటే డాన్స్ కి డెఫినిషన్, D అంటే డిగ్నిటీ, D అంటే డాన్సింగ్ డైనమైట్స్. దుమ్ము లేచిపోతుంది. D2. దుమ్ము రేపు దంచికొట్టు. చుక్కలు చూపిస్తాం, స్టెప్పులు వేయిస్తాం. D6 కి బ్రాండ్ అంబాసిడర్ ఇండియన్ మైకేల్ జాక్సన్ మన ప్రభుదేవా గారండి. ఎక్స్క్యూజ్ మీ, హలో. D6 గురించా? డీటెయిల్సా? చెప్తాను. మీరు ఫోన్ పెట్టండి, నేను చెప్తాను కదా, వినండి. చూసారు కదండి, అప్పుడే D6 గురించి ఎన్నో విశేషాలు తెలుసుకోవాలని అందరూ ఫోన్లు చేసేస్తున్నారు. చెప్తానండి, వింటూనే ఉండండి, చూస్తూ ఉండండి. Hey, ఎవడ్రా నువ్వు? D for Deva, Prabhu Deva. D6 గురించి మాట్లాడుకునే ముందు D5 విశేషాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అసలు ఈ D5 జోడీ స్పెషల్ స్టార్ట్ అవ్వక ముందే ఒక సెన్సేషన్ అండి. ఎలా అంటారా, సినిమాకి ముందు ట్రైలర్ లాగా ఈ ప్రోగ్రామ్ కి ముందు వచ్చిన ప్రోమోనే ఈ సెన్సేషన్ కి కారణం. D5 జోడీ స్పెషల్ చిన్ని ప్రకాష్ మాస్టర్, రేఖా మాస్టర్ల జోడీతో చాలా గ్రాండ్ గా మొదలైంది.
listen to samba, bamba, rumba, tumba. Everybody mambo, jambo, bambo, calling a party. Everybody move it, move it, move it, move it, move it now. Everybody running and coming, it's time to party. Everybody listen to samba, bamba, rumba, tumba, tumba. Everybody doing, shaking, moving, becoming naughty. Everybody going, 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 going. Everybody time to move on in life and just say party. బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాన్ని ఇల్లే అలా ఇలా చూసి వలలే వేసి కల్లోకొచ్చేసావే गोदारी सोगा से रंभारा सी वाया से विंडो इसीले है नडू में है गुंडू सुधी लड़की ही लड्डू बुंदीले चुपे एडलो कुछ कुंदीरा पर बच्चा गटी से कके भगो मंदिरा It's time for us to jump up. It's time for us to pump up. It's time for us to say yeah. It's time for us to jump up. It's time for us to pump up. It's time for us to say yeah. Yeah. Everybody go through. Everybody listen to samba, bamba, tumba. Everybody time to move on in life and just say party. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మాస్టర్స్ అండి లెజెండరీ రేఖా ప్రకాష్ మాస్టర్ అండ్ చిన్ని ప్రకాష్ మాస్టర్. D5 జోడీ స్పెషల్ సిరీస్ లో శేఖర్ మాస్టర్ పాపీ మాస్టర్ మంచి రివెంజ్ తో రీ ఎంట్రీ ఇచ్చారండి. My love is gone. My love is gone. My love is gone. My love is gone.
ఛాన్స్ మిస్ అయిన శేఖర్ మాస్టర్ తన కంటెస్టెంట్ తో మంచి కసిగా పర్ఫార్మెన్స్ చేయించారండి. ఎంత కసిగా అంటే ఆపకుండా క్లాప్స్ కొట్టే అంత కసిగా. Everybody listen to samba, bamba, rumba, tumba. Everybody mambo, jambo, bambo, calling a party. Everybody move it, move it, move it, move it, move it now. Everybody running, coming, it's time to party. Everybody listen to samba, bamba, rumba, tumba, tumba. Everybody grooving, shaking, moving, becoming naughty. Everybody going, 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 going. Everybody time to move on in life and just say party. Something, 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 something. Something, something, there is something. Come on! Hey! Underlono undi something. అర్థం కాని ఏదో ఫీలింగ్ లో లో దాగున్నా నో నో నథింగ్ అంటున్నా పారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా ఆజా ఆజా తుझे हजार बार పిలిచినా కదా సునో సరోజా ఆజా రే ఆజా జవాబు చాడలేదు క్యా కరే ఖుదా आजा आजा तुझे हजार बार పిలిచినా కదా सुनो सरोजा हजार आजा జవాబు చాడలేదు క్యా కరే ఖుదా అందర్లోనూ ఉంది సంథింగ్ అర్థం కాని ఫీలింగ్ పిక్చర్ సూపర్ డూపర్ హిట్. నేను ఒక డైరెక్టర్తో పనిచేస్తా ఉన్నాను. ఆయన పేరు మనోజ్ కుమార్, అందరికీ తెలుసు అనుకుంటాను. సో ఒక సాంగ్ లాస్ట్లో నేను చేస్తూ ఉంటే ఆయన ఒకటి చెప్పాడు, కొరియోగ్రాఫర్ డాన్స్ డైరెక్టర్ ఇస్ లైక్ గాడ్. ఎందుకని అడిగాను, బికాస్ ఈజ్ అ క్రియేటర్. గాడ్ ఈజ్ అ క్రియేటర్, యు ఆర్ అ క్రియేటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. डी फॉर देवा, प्रभु देवा.
The biggest dance show. D for Deva, Prabhu Deva. The biggest dance show. D5 జోడీ స్పెషల్లో ఇప్పుడు ఎవరిదో చూద్దాం ఫోను. హలో, ఏంటండి? ప్రభుదేవాతో మేము చేసిన D6 ప్రోమో మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందా? వావ్, థ్యాంక్ యూ. ఏంటి D6 ఎప్పుడా? కరెక్ట్గా 6 days ఆగండి, D6 వచ్చేస్తుంది. D for Deva, Prabhu Deva. D5 జోడీ స్పెషల్లో ధనకుమార్ మాస్టర్ కంటెస్టెంట్ ఒక రోప్ యాక్ట్ చేశారండి. రోమాలు నిక్కబుడుచుకుంటాయి. గూస్ బంప్స్ యు నో. కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం కలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా పరుగులు తీస్తూ అలసిన ఉన్నది నేను ఇరు తీరాలో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన బొక్కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమే ప్రశ్నగా మారిందా నేడి బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీరుందా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఆ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా
స్పెషల్ లో పాపీ మాస్టర్ ఇచ్చిన ఒక సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. You know you want me. There's a place in your heart, and I know that it is love. And this place is much brighter than tomorrow. And if you really try, you'll find there's no need to cry. In this place, you feel there's no hurt or sorrow. There are ways to get there if you care enough for the living. Make a little space, make a better place. Heal the world, make it a better place for you and for me and the entire human race. There are people dying. If you care enough for the living, make a better place for you and for me. Heal the world, make it a better place for you and for me and the entire human race. There are people dying. If you care enough for the living, make a better place for you and for me. You and for me, you and for me. This world we live in, for me.
डी फॉर देवा प्रभु देवा The biggest dance show. ఇక D6 నెక్స్ట్ వీక్ నుంచి. D for देवा प्रभु देवा. ఇక D5 జోడీ స్పెషల్ ఫైనల్స్ కి ఎవరొచ్చారో గుర్తుంది కదా? మన యంగ్ రెబల్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ ఆఫ్ కోర్స్ బ్యూటిఫుల్ తాప్సీ. పౌర్ణమి నాటి చంద్రుడు 6 అడుగుల ఆజాన బాహుడు మన ఛత్రపతి ప్రభాస్. ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి మరి చెప్తున్నాను. టీవీకి అవతల పక్క నుంచి ఏవో వస్తున్నాయండి, ఫ్లయింగ్ కేసులు వస్తున్నాయండి మా డార్లింగ్ కి. అందరూ అదే పిలుస్తారంట, మీరు అందరిని అలాగే పిలుస్తారంట? డార్లింగ్ అనే పిలుస్తాను అందరిని, మగవాళ్ళని ఆడవాళ్ళు ఇద్దరు డార్లింగ్ అనే పిలుస్తాను. సో ఓకే డార్లింగ్. మాస్టర్ ఎప్పుడైనా చూసారా డార్లింగ్? నేనే కాదు ప్రతి హీరో చూస్తారు రమేష్ గారు అన్నట్టు, మన డార్లింగ్ అన్నారు చూస్తారు డార్లింగ్. మన స్టేట్ లోనే కాదు ప్రతి పక్క స్టేట్ లో కూడా పెద్ద పెద్ద స్టార్స్ మన షో, ఈ షో డి షో బిగ్గెస్ట్, నాకు తెలిసి విజయ్ అలాంటి బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ఈ షో చూసి దాన్ని చాలా ఇన్స్పైర్ అవుతారు విన్నాను. ఓన్లీ హీరోస్ కి ఇన్స్పిరేషన్ కాకుండా ఇండస్ట్రీకి గ్రేట్ టెక్నీషియన్స్ కొత్త వాళ్ళు ఎక్కడో ఉండి ఎక్కడో పోకుండా తీసుకొచ్చి స్టేజ్ మీద డెఫినెట్ గా మా షో ఇండస్ట్రీకి అవసరం అవుతుందంట. ఎస్ డార్లింగ్. హెల్పింగ్ అలాట్ ఇండస్ట్రీ డెఫినెట్లీ. అండ్ శేఖర్ గారి గురించి చెప్పాలి. నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఒక 15-20 days ఫస్ట్ 1-2 వేస్తే డాన్స్ వేయాలి. అప్పుడు దాకా డాన్స్ నేర్చుకోలేదు. 1 month ఆయన వచ్చి నాకు 1-2 తర్వాత ఇలా చేయాలి ఆయన గురువు రాకేష్ మాస్టర్. ఆయనే నాకు మనకు 1-2 డాన్స్ వేయాలని తెలియదు అప్పుడు దాకా. డైరెక్ట్ ఇండస్ట్రీ వచ్చి దూకాం. ఇంటో 5-2 నేర్చుకోలేదు, డాన్స్ నేర్చుకోలేదు. ఇక్కడికి వచ్చాక టెన్షన్, ఈ టైమింగ్ 1-2 ఎలా చేయాలో ఏదో మన స్టూడెంట్ ఆడాలంటే చేసుకోవాలంటే చేయొచ్చు. వాళ్ళు చెప్పారు 1-2 తర్వాత ఇది అని. అదే కొంచెం టైం పట్టింది. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి ఇంత బ్రహ్మాండంగా డాన్స్ చేస్తాడు నేను అంత బ్రహ్మాండం శేఖర్ మాస్టర్ ఉన్నారన్నమాట ఎక్కడ వచ్చాక. కానీ వేవ్స్ చాలా బాగా చేస్తారు. అప్పటి నుంచి వేవ్స్ బాగా చేస్తారు. వేవ్స్ ఒకటి మాత్రం బాగానే చేస్తాను, చాలా బాగా చేస్తారు. పాపీ గారు, నేను యోగి, బృందా మాస్టర్, పాపీ మేము అందరూ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం ఈజిప్ట్ లో. ఫుల్ ఎనర్జెటిక్ అసలు. పాపీ ఉంటే అసలు మాకు షూటింగ్ తెలిసేది కాదు. పాపీ ఎక్కడ నాకు అసలు సాంగ్స్ అంటే టెన్షన్. అదే మేము మా టెక్నీషియన్స్ చూపిస్తున్నారు మిమ్మల్ని. మీరు
చాలా సినిమాలు చేశారు. బట్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే మాత్రం ఫేవరెట్ హీరోయిన్ తాప్సీ. ప్రస్తుతం తాప్సీ నా సినిమాలు చేస్తుంది కదా. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే డాన్సర్ ప్రభుదేవ. ప్రభుదేవ అన్న వెరీ క్లోజ్ ఫ్రెండ్, సూపర్ క్యారెక్టర్, డాన్స్ గా ఆయన వెరీ గుడ్ హార్ట్. ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? బికాజ్ ఇక్కడికి ప్రభుదేవ గారు వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, అండ్ ఇప్పుడు మీకోసం ఎన్ని రోజులుగా ఎన్ని వారాలుగా వెయిట్ చేస్తున్నామో, పిలిచి 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 నా గొంతు పోయింది. మొత్తానికి వచ్చి మీకు రావడం ఎలా అనిపించింది? ఐఎమ్ వెరీ హ్యాపీ. బిగ్గెస్ట్ టెక్నీషియన్స్, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు కూర్చున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ షో ఇంపార్టెంట్ డేకి నన్ను రమేష్ని, తాప్సీని పిలిచినందుకు వి ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ లాట్. సో మీ సినిమా క్లైమాక్స్ లాస్ట్ ఫైట్ చేస్తుంటే ఏం ఫీల్ అవుతామో ఎగ్జాక్ట్లీ అదే సిచ్యువేషన్ లో అంటే వీళ్ళిద్దరు ఉన్నారు. ఇద్దరికి విలన్ ఏంటంటే ఆ D5 టైటిల్. ఇద్దరు పాలిట విలన్ అయిపోతుంది. అసలు జనరల్ గా పాపీ ఉంటే గోల కదా, ఆ పాపీ కాదు, ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కరెంట్ పోయింది. అదే పాపీ నాకు చెప్పి డాన్స్ చెప్పేటప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు పాపీ కొంచెం టెన్షన్ పడుతున్నారు. చెప్పడం ఈజీ పాపీ. అండ్ మీకు 1-2 నేర్పినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అక్కడ చూడండి శేఖర్ మాస్టర్. ఇప్పుడు మ్యూజిక్ అనగానే అక్కడ ఫినిష్, రంగు పోతుంది. సో వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పండి మీ స్టైల్. ఎరగ తీసేయండి. యు నో యుల్ డూ ద బెస్ట్ అండ్ గ్రేట్ జడ్జెస్ ఉన్నారు. అండ్ ఇక్కడ దాకా వచ్చారంటే యూఆర్ డెఫినెట్లీ అమేజింగ్లీ టాలెంటెడ్. ఈ స్టేజ్ దాకా వచ్చారంటే దాంట్లో డౌట్ లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇద్దరు వచ్చారు కాబట్టి మా ఫ్యాన్స్ అందరి కోరిక ఒకటి ఉందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కనీసం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, ప్రభుదేవ గారు కానివ్వండి, రాజేంద్ర మాస్టర్ కానివ్వండి, బన్నీ కానివ్వండి, కనీసం ఒక్క స్టెప్ అన్న వేస్తారు. ఇది హిట్. సో వచ్చిన తర్వాత మీరు చేయకపోతే మగదు చాలే. ఫర్ దేవ, ప్రభుదేవ. ఫర్ దేవ, ప్రభుదేవ. The biggest dance show.
be as famous, I wanna be a star, I wanna be in movies. I can be a freak. 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 I can be a freak every day of every week.
షోలో సెట్స్ ఎప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. D1 నుంచి D5 వరకు ఒక్కసారి మీరు అన్ని సెట్స్ ని గుర్తు చేసుకోండి. కానీ ఇప్పుడు D6 సెట్ వీటన్నిటికీ మించి ఉండబోతుందండి. D6 లో జడ్జెస్ ఎవరెవరు రాబోతున్నారు? అయినా ఢీ షోలో జడ్జెస్ ఎప్పుడు ఒక స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తారండి. టేక్ అ లుక్ ఎట్ ఆ జడ్జెస్ ఫ్రమ్ D1 to D5. ఢీ షోలో ఎప్పుడు చాలా స్పెషల్ గెస్ట్స్ వస్తారండి. ఇక ఫైనల్ ఎపిసోడ్ అంటే సూపర్ సెలబ్రిటీస్ వస్తారు. మరి వాళ్ళు చేసిన హంగామా ఎలా ఉంటుందో చూడండి. D6 గురించి అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. మరి కోరియోగ్రాఫర్స్ ఏమనుకుంటున్నారో వినండి. హాయ్, నేను మీకు తెలుసు సత్య కొరియోగ్రాఫర్ గా. D6 కమింగ్ సూన్. మరి ఈ D6 గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనసులోని మాట ఏంటో తెలుసుకుందాం. ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు? D అంటే సునామీ రావాలి. D అంటే బ్రేకింగ్ రికార్డ్స్. D ఫర్ దేవా, ప్రభుదేవా. ఎవడ్రా నువ్వు? D ఫర్ దేవా, ప్రభుదేవా. D1 నుంచి D5 వరకు ప్రతి ఒక్క సిరీస్ ని మీరు సూపర్ హిట్ చేశారు. మీరు మరొకసారి సూపర్ హిట్ చేసే విధంగానే ఉంటుంది ఈ D6 సిరీస్ కూడా. ఎవడ్రా నువ్వు? D ఫర్ దేవా, ప్రభుదేవా.